హాయ్ అండి. నువ్వెళ్తానంటే నేనొద్దంటానా? 23 భాగం వినండి. "నువ్వు విన్నది కరెక్టే. నేను మధు వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్తున్నాను" అన్నాడు కిరణ్. "నీకేమైనా పిచ్చా? నువ్వాళ్ళ ఇంటికెందుకు వెళ్ళడం? తనని తీసుకువెళ్తున్నామంటే స్వప్న కండిషన్ పెట్టింది కనుక. మధు కండిషన్స్ ఏం పెట్టలేదు కదా! ఆ అమ్మాయికి నువ్వు లేనిపోనివి నూరిపోయకు. అక్కడికి వెళ్ళి నువ్వేం చేస్తావు?" అంది లక్ష్మి. అక్కడికి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళకి కలిగిన ఇబ్బందులకు క్షమించమని అడిగి, అల్లుడుగా ఇన్నాళ్ళు వాళ్ళకి చేయవలసినవి ఏమీ చేయలేదు కనుక, ఆ 2 రోజులు అక్కడుండి వాళ్ళకేమన్నా అవసరాలుంటే తీర్చి వస్తాను అన్నాడు కిరణ్. ఓయబ్బా! బయలుదేరాడండి సంఘ సంస్కర్త. మీ నాన్నకి తెలిసిందంటే నా తోలు ఒలిచేస్తారు. నీకా పిల్లని ఎప్పుడైతే చూసి పెళ్లి చేసుకున్నావో అప్పట్నుండి నీ మతి పూర్తిగా పోయిందిరా. నోరు మూసుకుని స్వప్నని పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉండు అంది. మీరొకటి గుర్తుంచుకోండి. మీరక్కడ మధుని ఇబ్బంది పెడితే నేనక్కడికి వెళ్ళి వాళ్ళతో తిట్లు తిని నేను కూడా ఇబ్బంది పడతాను. ఇది మనసులో నువ్వు గుర్తు పెట్టుకొని మధుతో ప్రవర్తించు. ఈ విషయం కూడా నాన్నకు నువ్వే చెప్పాలి అన్నాడు. విడిపోయే అమ్మాయిని ఎందుకంత వెనకేసుకొస్తున్నావు నువ్వు? ఇదంతా ఏమీ డ్రామా కాదు కదా! నీ మాటలు వింటుంటే నాకేదో అనుమానంగానే ఉంది. నీకు తనతో విడిపోవడం ఇష్టం లేదు కదా! ఆ మాటేదో ఆ పిల్లతోటి చెప్పి కలిసుండు. మళ్ళీ ఎందుకు ఈ నాటకాలన్నీ? అంది. విడిపోవడం ఇష్టం లేదు. అంటే? మీరు మధుని నాతో కలుపుతారా? మాట్లాడు. కలుపుతారా? కలపరు కదా! మరింక అలాంటప్పుడు నా ఒపీనియన్ అడగడం ఎందుకు? మీరందరూ ఎవరు చేయాలనుకున్నవి వాళ్ళు చేస్తున్నారు. నేను కూడా అంతే. నాకు చెయ్యాలనిపిస్తోంది. నేను చేస్తానంతే. వాయిస్ రేజ్ చేసి కిరణ్ చెప్పిన విధానానికి లక్ష్మి, మధు అలా చూస్తూ ఉండిపోయారు. మీ ఐడియా నాకు బ్రహ్మాండంగా నచ్చింది కిరణ్ గారు. ఒక పని చేయండి. వాళ్ళని జాగ్రత్తగా ఒప్పించి, ఈ డెలివరీ అయ్యేలోపు మీ అమ్మగారు వాళ్ళ ఇంటికి వాళ్ళు 2, 3 సార్లు వచ్చేలాగా చేయండి. మీ మంచితనంతో చేసేస్తారులెండి. నాకు నమ్మకం ఉంది. ఆంటీ నిజంగానే మీరు చాలా అదృష్టవంతులు. మంచి కొడుకుని కన్నారు అంది స్వప్న. స్వప్న మీ మీద కోప్పడే అధికారం కూడా నాకు లేదు. నేను చేసిన పొరపాటు ఏంటంటే, పెళ్లి చూపులకు వెళ్తేనే పెళ్ళయిపోయినట్టా? మీతో మాట్లాడి, మీతోటే నేను వద్దు అని చెప్పిద్దాం అనుకున్నాను. కుదరకపోతే చూసి వచ్చేసి వద్దని చెప్దాం అనుకున్నాను. ఆ పొరపాటికి మీరు విధించిన శిక్ష ఉంది చూసారా? నాకు యావజ్జీవ శిక్ష లాంటిది. పొరపాటు చేశాను, క్షమించమని అడుగుతున్నాను. ప్లీజ్ దయచేసి మమ్మల్ని ఇలా వదిలేయండి అన్నాడు. స్వప్నని ఏమన్నా అంటే నేను ఒప్పుకోను అంటూ మధు వైపు తిరిగి, నువ్విక్కడ ఉన్నావు. అయినా మాట్లాడుతున్నాను. నువ్వేమీ అనుకోకమ్మాయి అని కిరణ్ వంక చూస్తూ, మాకు మాట మాత్రం చెప్పకుండా కులం కాని పిల్లని తీసుకొచ్చి మా కోడల్ని చేశావు. మాకు అది యావజ్జీవ శిక్షే. అప్పుడు మీ నాన్న ఎంత బాధపడ్డారో తెలుసా? ఒక్క మాట ఇలా పలానా అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను, పెళ్లి చేసుకుంటాను లేదా చేసుకోవాలి అనుకుంటున్నాను. మీ ఇష్టమేంటి? మీ అభిప్రాయం ఏంటి? అని అడగలేదని అంది స్వప్న వైపు చూస్తూ. ఈ అమ్మాయే మాకొద్దనుకుంటే వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి మాతో కలుపుతానంటావేంటి స్వప్న నువ్వు అంది. తప్పేముందంటీ? వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నప్పుడు మీరందరూ ఎలాగూ కలవలేదు. వాళ్ళు విడిపోయేటప్పుడైనా ఒకసారి మీట్ అవ్వండి అందరూ అంది స్వప్న. మాటలతో నిన్ను గెలవలేను కానీ ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుంది. మీ అంకుల్ దగ్గర మాత్రం నన్ను భలే ఇరికించేశావు స్వప్న. రేపటి నుండి నాకు టార్చర్ ఉంటుంది. నేనే ఇదంతా దగ్గరుండి నడిపించాను అనుకుంటారాయన. ఈ అమ్మాయిని ఏమనలేక ఆ కోపం కూడా నా మీదే చూపిస్తారు అంది. ఆ టార్చర్ మీ వరకు ఉంటే నాకెలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే మీకు అలవాటే అంకుల్ టార్చర్. మధు వరకు వస్తే మాత్రం నేను ఊరుకోను ఆంటీ. నా సంగతి మీ ఇద్దరికీ తెలుసులెండి. అయినా మళ్ళీ చెప్తున్నాను అంది స్వప్న. నాకు నువ్వు అర్థం కావట్లేదు స్వప్న. కిరణ్‌ని పెళ్లి చేసుకుంటానంటున్నావు. మళ్ళీ కిరణ్ వదిలేస్తున్న అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నావు. నేనెలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు నాకు. నువ్వు మాకు మంచి చేస్తున్నావో, చెడు చేస్తున్నావో అర్థం చేసుకోలేని పరిస్థితిలో పెట్టావు మమ్మల్ని అంది లక్ష్మి. మీకేంటాంటీ మీరెన్నైనా చెప్తారు. ఇప్పుడు నేను కిరణ్‌ని పెళ్లి చేసుకున్నాను అనుకోండి. నాకు సేఫ్టీ ఉంటుందా? ఈ జాగ్రత్తలన్నీ తీసుకోకపోతే నన్నొదిలేసి మళ్ళీ మధ్యలో మధు దగ్గరికి వెళ్ళిపోతే? నా క్లారిటీ నాకుండాలి కదా! మధు గురించి ఆలోచించే నేను. నా లైఫ్ గురించి ఎంత ఆలోచిస్తాను అంది. నీ సేఫ్టీ కోసం నువ్వు చేయడంలో తప్పు లేదు. మధ్యలో మమ్మల్ని వెధవలను చేయకుండా ఉంటే చాలు
జరిగేదంతా చూస్తుంటే నాకొకటే అర్థమవుతుంది. నువ్వు వాళ్ళిద్దరిని కలపాలి అనుకుంటున్నావు. ఒకవేళ వాళ్ళు కలరు అంటే పెళ్లి చేసుకుంటావా లేదా అన్నది కూడా అనుమానమే నాకు అంది లక్ష్మి. అంత పెద్ద మాటలెందుకులెండి ఆంటీ. నేను రేపు మనకి టికెట్స్ తీసుకుంటున్నాను. మన ముగ్గురం వెళ్తున్నాం. ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అంది స్వప్న. నా దగ్గర మాట్లాడినట్టు మీ అంకుల్‌తో మాట్లాడితే ఉన్నది కూడా పోతుంది. అది మనసులో పెట్టుకుని ప్రవర్తించక్కడ. నేను కాదు మీరెన్ని రకాల మాటలు చెప్పినా అవునేమోలే అనుకోడానికి. ఆయన వితండవాదన ముందు ఏదీ పనిచేయదు అంది. అంకుల్‌ని నేను బలవంతంగా ఒప్పించలేదు. నన్ను మీ ఇంటి కోడలు చేసుకోవాలంటే ఏం చేయాలో చెప్పాను. ఆయనిష్ట ప్రకారమే ఒప్పుకున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక వద్దంటే పోయేదేం లేదు. నేను మధుని తీసుకువెళ్ళి నా ఇంట్లో పెట్టుకుంటాను. తన లైఫ్ ఎలా సేవ్ చేయాలో నాకు తెలుసు. కోర్టుకెళ్తే ఆస్తిలో సగం వాటా కిరణ్ శాలరీలో సగం అన్నీ తీసుకుని హాయిగా దర్జాగా బతుకుతుంది తను. మీరేమంటారు అన్న భయంతో మీ ఇంట్లో కూర్చుని ఉండాల్సిన అవసరం అయితే తనకు లేదు. నా మాటకు విలువిచ్చొస్తోంది తను కూడా మీ ఇంటికి అంది. ఏమోనమ్మా మీ లాజిక్‌లు నాకర్థం కావు. మమ్మల్ని పిచ్చివాళ్ళని చేసి ఆడిస్తున్నారు అందరూ. కానివ్వండి. జరగబోయేదాన్ని ఎవరాపగలరు? ఎలా అయితే అలాగే జరుగుతుంది. ఇక మరో మాటకు అవకాశం లేదు అన్నట్టు లోపలికి వెళ్ళిపోయింది లక్ష్మి. నెక్స్ట్ డే మార్నింగ్ హాస్పిటల్‌లో చూపించుకుని అప్పుడు ఆఫీస్‌కి వెళ్ళింది మధు. ఏంటమ్మా నువ్వు ఈ మధ్యన టైంకి రావట్లేదు. ఇలా అయితే నాకు కష్టం. ఆఫీస్ పని మీద కూడా అంత ఇంట్రెస్ట్ ఏం చూపించట్లేదు నువ్వు అన్నాడు బాస్. నాకు హెల్త్ బాలేదు సార్. దానికి తోడు నేను ప్రెగ్నెంట్. అందుకే లీవ్ కావాలి. డెలివరీ అయ్యే వరకు అంది. అన్ని నెలలు లీవ్ అంటే కష్టం అన్నాడు. మీ ఇష్టం సార్. కష్టం అనుకుంటే రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను అంది అప్పటికే నిశ్చయించుకున్న దానిలా. నీ వర్క్ చూసి ఇన్ని సంవత్సరాలుగా నిన్ను కంటిన్యూ చేస్తున్నానని తెలిసి లోకువ కదా నీకు. నువ్వే ఆలోచించు. అన్ని నెలలు లీవ్ అంటే అసలు అవుతుందా ఇక్కడ అన్నాడు. కాదు సార్. కానీ నా కష్టం చెప్తున్నాను. నాకసలు అవ్వట్లేదు వచ్చి చేయటానికి. అందుకే లీవ్ పెట్టాలనుకున్నాను. ఒకవేళ కుదరకపోతే రిజైన్ చేయడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను అంది మధు. సరే మరైతే నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నాక చేసేదేముంది? రిజైన్ చేసి వెళ్ళు అంటూ తన రూంలోకి వెళ్ళిపోయాడు. జాబ్ రిజైన్ చేసి ఇంటికొచ్చేసింది మధు. రిజైన్ చేసావా? లీవ్ పెట్టావా? అని అడిగింది లక్ష్మి. వదిలేశానాంటీ జాబు అంది మధు. ఏంటో ఈ కాలం పిల్లలు అన్నీ తొందరపాటు నిర్ణయాలే. ఇప్పుడు మేం చూడం పొమ్మంటే ఏంటి నీ పరిస్థితి అంది. ఏముంది డైవర్స్ కోసం కోర్టుకు వెళ్ళడమే. నా ఖర్చులకు కూడా మీరే ఇవ్వాల్సొస్తుంది. నేను ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఇప్పటి నుండి నాకు ఖర్చులకు డబ్బులు ఇచ్చేలాగా ఉంటుంది కోర్టు నిర్ణయం అంది మధు. ఈ స్వప్న వచ్చి నీకు లేనిపోని తెలివితేటలన్నీ నేర్పించిందనుకుంటా. ఈ స్వప్న ఎవరికి మంచి చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు అంది. ఆంటీ నేను మీకు శత్రువులా కనిపిస్తున్నానా? ఒకే కులమని ఎంతో ఇష్టపడి నన్ను చూడటానికొచ్చి నేనెంతో అవమానించినా మళ్ళీ నేను ఫోన్ చేస్తే నాతో ఆప్యాయంగా మాట్లాడి ఇలా ఉన్న మీకు నేను అన్యాయం జరగనిస్తానా? అందుకే నేను చెప్పినట్టు వింటే మీకు ఏ సమస్య లేకుండా మధు వెళ్ళిపోతుంది. కిరణ్‌ని నేను పెళ్లి చేసుకుంటాను అంది స్వప్న. ప్లీజ్ స్వప్న నేనుండగా నువ్వు పదే పదే ఆ మాట చెప్పకు. నాకేంటో చాలా ఇరిటేటింగ్‌గా ఉంది. మీ ఎవ్వరికీ ఎదుటివాడి ఫీలింగ్స్‌తో సంబంధం లేదు అంటూ బయటికి వెళ్ళిపోయాడు కిరణ్. ఏంటంటే మీ అబ్బాయి పరిస్థితి? ఆ మాట వింటేనే ఇరిటేటింగ్‌గా ఉందంటున్నాడు. నేనిదంతా చేస్తోంది అతన్ని పెళ్లి చేసుకోవడమే కదా! నన్నర్థం చేసుకోరేంటి ఎవరు? అందరికీ నేను శత్రువులాగే కనపడుతున్నాను అంది. ఈ గందరగోళం ఏంటో అంతా నాకర్థమే కావట్లేదు. నేను ఆలోచించడం మానేశానిక. సరే ఏం జరిగితే అదే జరుగుతుందని. ఇప్పుడు నన్ను నువ్వడిగితే నేనేం చెప్పగలను అంది లక్ష్మి. అంతే ఆంటీ మీరేమీ ఆలోచించకండి. మీ ఆలోచన, అంకుల్ ఆలోచన కలిపి నేనే ఆలోచించేస్తున్నాను. మీరిద్దరూ ఆలోచించాల్సిన పని లేదు. నన్ను ఫాలో అయిపోండి అంతే అంది. అదే చేస్తున్నాం. నీట ముంచుతావో, పాల ముంచుతావో నీదే భారం. నా బుర్ర పనిచేయడం ఎప్పుడో మానేసింది అంది. ఈవినింగు మన ట్రైన్ ఆంటీ. ఇంకా ఏమైనా కావాలా మీరు పట్టుకు వెళ్ళటానికి అంది. నాకు కోడల్ని, ఆవిడ కడుపులో పెరుగుతున్న బిడ్డని ఇద్దరినిచ్చి పంపిస్తున్నావు. ఇంకేమిస్తావమ్మా అంది. మీ నోటితో మీరు కోడలు అనడం విన్నానంటీ ఫస్ట్ టైం. అలాగే కంటిన్యూ అయిపోండి చెప్తాను. రేపు నన్ను అలాగే పిలవాలి కదా! ఇప్పటి నుండి ప్రాక్టీస్ అంది స్వప్న. ఏం ప్రాక్టీసో ఏంటో
ఇంటికి వెళ్ళాలంటేనే భయమేస్తోంది. నిన్నేమీ అనలేక నువ్వు చెప్పినన్నిటికీ ఊకొట్టారు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా నా మీద చూపిస్తారు. మగవాళ్ళకి లోకుగా దొరికింది పెళ్ళాలే. రేపటి నుండి నా పరిస్థితి తలుచుకుంటే నాకే జాలేస్తోంది అంది లక్ష్మి. నేను మాట్లాడతాను అంకుల్తో. నేను మీ ఇంటికొచ్చి అక్కడి నుండి మా ఇంటికి వెళ్తాను. మీరు భయపడకండి. అంకుల్ మిమ్మల్ని ఏమీ అనరు. నేను చూసుకుంటాను. మీ పెళ్ళైన దగ్గర నుండి అంకుల్తో కలిసి ఉన్నారు. మీకు అప్పుడే మనవళ్ళు కూడా పుట్టేస్తున్నారు. ఇంకా మీరు ఒకరికొకరు అర్థం కాలేదా? మీది పెద్దలు కుదిర్చిన పెళ్ళేనా ఆంటీ? అంది. మా రోజుల్లో ఇలా లవ్ మ్యారేజ్‌లు అవి ఏం లేవమ్మా. పెద్దలు చూసి చేయడమే. మా నిర్ణయంతో పని కూడా ఉండేది కాదు. నీకు నచ్చాడా అని అడిగేవారు కాదు. మాకేది మంచిదనిపిస్తుందో వాళ్ళు చేసేవాళ్ళు. మేము అంతే. తిట్టాడని, నిర్లక్ష్యం చేస్తున్నాడని, వదిలేయాలనే ఆలోచన మాకెప్పుడూ రాలేదు. ఏమన్నా నోరు మూసుకుని పడి ఉండడమే అంది. ఇప్పుడిదంతా చూస్తుంటే మీకలాంటి ఛాన్స్ ఉంటే అంకుల్‌ని వదిలేసేవారు కదా! అంది స్వప్న. ఇప్పుడు ఈ అమ్మాయి కంటే చదువుంది. ఉద్యోగం చేసుకుంటుంది. ఇప్పుడు కొత్తగా మా నుండి డబ్బు రాబట్టాలనుకుంటుంది. నాకన్ని తెలివితేటలు లేవమ్మా అంది. ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకుంటే ఇప్పుడున్న స్వేచ్ఛ విలువేంటో మీకు తెలుస్తుంది అంది స్వప్న. బయలుదేరుతుంటే కిరణ్ కూడా వచ్చి ట్రైన్ ఎక్కించాడు. లక్ష్మి, మధు ఎక్కి కూర్చున్నారు. స్వప్న కిరణ్ పక్కన నిలబడి నాతో ఏదైనా మాట్లాడాలా అంది. స్వప్న, మీరు ఏది చేసినా దాని మంచికే అనుకుంటోంది. మిమ్మల్ని మీరు మోసం చేసుకుని దాన్ని కూడా మోసం చేయకండి. మీరు చేస్తున్న ఈ పనుల వల్ల మధుకి ఏ నష్టం జరిగినా ఆ పాపం మిమ్మల్ని జీవితకాలం వెంటాడుతుంది అన్నాడు. మధు మీద అంత ప్రేమ ఉంటే తనని మీతో పాటు ఉంచుకోవచ్చు కదా. ఇప్పుడైనా మించిపోయిందేం లేదు. అడగండి మధుని. ఉంచేసుకోండి మీ దగ్గరే అంది. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.